Hi, final BSc MPC students. లాస్ట్ క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ క్రోమటోగ్రఫీ గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ పేపర్ క్రోమటోగ్రఫీ. పేపర్ క్రోమటోగ్రఫీ ఇంపార్టెంట్, ఇది 15 మార్క్స్ కూడా అడగచ్చు. పేపర్ క్రోమటోగ్రఫీలో ప్రిన్సిపల్, పేపర్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజు, మొబైల్ ఫేజు రెండు ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఇక్కడ స్టేషనరీ ఫేజు, మొబైల్ ఫేజు కూడా ఇమ్మిసిబుల్ కాంపౌండ్స్ తీసుకోవాలి. అంటే ఇమ్మిసిబుల్ అంటే ఒకదానికొకటి మిక్స్ అవ్వకుండా ఉండేవి తీసుకోవాలి. స్టేషనరీ ఫేజు, మొబైల్ ఫేజు ఒకదానికొకటి మిక్స్ అవ్వకుండా ఉండే విధంగా తీసుకోవాలి. ఇక్కడ పేపర్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ పేపర్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఇది ఎటువంటి పేపర్ అంటే వాట్మెన్ ఫిల్టర్ పేపర్. వాట్మెన్ ఫిల్టర్ పేపర్ లేదా సెల్యులోజ్ పేపర్. ఇక్కడ వాట్మెన్ ఫిల్టర్ పేపర్ లేదా సెల్యులోజ్ పేపర్ని స్టేషనరీ ఫేజ్గా యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ స్టేషనరీ ఫేజు, మొబైల్ ఫేజు ఇమ్మిసిబుల్ కాంపౌండ్స్ని యూజ్ తీసుకోవాలి. అలా పేపర్ క్రోమటోగ్రఫీ వల్ల యూజ్ ఏమిటంటే మిక్స్ అయిపోయి ఉన్న కాంపౌండ్స్ని లేదా మిక్స్ అయిపోయి ఉన్న కాంపోనెంట్స్ని సెపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏవైనా 2 కాంపౌండ్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయనుకోండి, వాటిని సెపరేట్ చేయడానికి పేపర్ క్రోమటోగ్రఫీ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఒక రియాక్షన్ కంప్లీట్ అయిందా లేదా తెలుసుకోవడానికి కూడా పేపర్ క్రోమటోగ్రఫీ యూజ్ చేస్తాం. ఇక్కడ R అనేది రియాక్టెంట్, P అనేది ప్రొడక్ట్. రియాక్టెంట్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్. అంటే రియాక్టెంట్లో ఉన్న మాలిక్యూల్స్ ప్రొడక్ట్లో ఉండకూడదు. అది కంప్లీట్ అయిందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే పేపర్ క్రోమటోగ్రఫీ ద్వారా తెలుస్తుంది. అంటే రియాక్టెంట్ A+B గివ్స్ రైజ్ టు C+D అనుకోండి. ఏలో ఉన్న మాలిక్యూల్స్ బిలో ఉన్న మాలిక్యూల్స్తో రియాక్ట్ అయ్యి C అనేది ఫామ్ అవుతుంది. అంటే C అనే మాలిక్యూల్లో ఏలో ఉన్న మాలిక్యూల్ ఉండకూడదు. అది కంప్లీట్ అయిందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? పేపర్ క్రోమటోగ్రఫీ ద్వారా తెలుస్తుంది. ఒక రియాక్షన్ జరుగుతుంది, ఆ రియాక్షన్లో రియాక్టెంట్లో ఉన్న మాలిక్యూల్స్ ప్రొడక్ట్లో ఉన్నాయా లేవా అన్నది తెలుసుకోవడానికి పేపర్ క్రోమటోగ్రఫీ అనేది యూజ్ అవుద్ది. ఓకే, పేపర్ క్రోమటోగ్రఫీ వల్ల యూజ్ అది. ఇక్కడ స్టేషనరీ ఫేజ్ ఏమో పేపర్ తీసుకుంటాం. ఎటువంటి పేపరు? వాట్మెన్ ఫిల్టర్ పేపరు లేదా సెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ తీసుకుంటాం. మొబైల్ ఫేజ్ అనేది లిక్విడ్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూజ్ ఆఫ్ పేపర్ ఇన్ పేపర్ క్రోమటోగ్రఫీ. చూజ్ ఆఫ్ పేపర్ in paper chromatography. ఇక్కడ పేపర్ క్రోమటోగ్రఫీలో ఎటువంటి పేపర్ చూజ్ చేసుకోవాలంటే ఎలాగా పేపర్ని కట్ చేయాలి, ఫిల్టర్ పేపర్ని ఏ విధంగా కట్ చేయాలి. 30 సెంటీమీటర్స్ లాంగ్, 5 సెంటీమీటర్స్ డయామీటర్, ఈ విధంగా పేపర్ని కట్ చేయాలి. 30 సెంటీమీటర్స్ లాంగ్ కట్ చేయాలి, 5 సెంటీమీటర్స్ డయామీటర్ ఉండే విధంగా పేపర్ని కట్ చేయాలి. అంటే ఏ విధంగా అంటే పేపర్ క్రోమటోగ్రఫీలో పేపర్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేయాలి పేపర్ని. ఓకే, ఈ వాట్మెన్ ఫిల్టర్ పేపర్ని కట్ చేసిన తర్వాత రోల్ చేయాలంటే సిలిండర్ లాగా ఫస్ట్ వైట్ కాటన్ తీసుకోవాలి. వైట్ కాటన్ని సిలిండర్ టైప్ రోల్ చేసి దాని చుట్టూ ఫిల్టర్ పేపర్ని పెట్టాలి. వైట్ కాటన్ తీసుకుని దాన్ని రోల్ కింద చేసి సిలిండర్ టైప్ దాని చుట్టూ ఫిల్టర్ పేపర్ పెట్టాలి. ఓకే,
ఆ ఫిల్టర్ పేపర్ ఒక సైడ్ మనకి ఈ విధంగా కనబడే విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక 1000 ml బేకర్ లేదా 600 ml బేకర్ తీసుకోవాలి. అటువంటి బేకర్ని తీసుకుని అందులో కొద్దిగా సాల్వెంట్ తీసుకోవాలి, అది మొబైల్ ఫేజ్. ఈ పేపర్ ఏమో స్టేషనరీ ఫేజ్. పేపర్ వచ్చేసరికి ఏంటిది స్టేషనరీ ఫేజ్. పేపర్ వచ్చేసరికి స్టేషనరీ ఫేజ్. ఓకే, మొబైల్ ఫేజ్ వచ్చేసరికి లిక్విడ్. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం. ప్రిన్సిపల్ అర్థమైందా? పేపర్ని ఏ విధంగా కట్ చేయాలో చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రొసీజర్. ఈ పేపర్ క్రోమటోగ్రఫీలో 3 టైప్స్ ఉన్నాయి. అంటే త్రీ టైప్స్, త్రీ కూడా డిఫరెంట్ ప్రొసీజర్స్ కలిగి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ప్రొసీజర్. ఫస్ట్ ఇది ఏంటంటే అసైనింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ. సెకండ్ది డిసైనింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ. థర్డ్ది రేడియల్ పేపర్ క్రోమటోగ్రఫీ. ఫస్ట్ ఏంటమ్మా అసైనింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ. మీకు దీనికి కావాల్సిన నోట్స్ గ్రూప్లో PDF ఫైల్ పెట్టాను, అది చూసుకుంటూ ఉండండి. నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. అసైనింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ, డిసైనింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ, రేడియల్ పేపర్ క్రోమటోగ్రఫీ. రేడియల్ పేపర్ క్రోమటోగ్రఫీ. ఫస్ట్ది అసైనింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ చూద్దాం. చూడండి, ఈ మూడాట్లో కూడా ఈ మూడాటు 3 ప్రొసీజర్స్ ఉన్నాయి కదా. ఈ ప్రొసీజర్లో ప్రతిదీ స్టేషనరీ ఫేజ్ పేపర్ అవుద్ది, మొబైల్ ఫేజ్ లిక్విడ్ అవుద్ది. స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. స్టేబుల్గా ఉన్న ఫేజ్ స్టేషనరీ ఫేజ్ అంటాం. మూవ్ అవుతూ ఉన్నదాన్ని మొబైల్ ఫేజ్ అంటాం. మొబైల్ ఫేజ్ ఏమో లిక్విడ్గా యూజ్ చేస్తాం, స్టేషనరీ ఫేజ్ ఏమో పేపర్ యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ది అసైనింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ. పేపర్ని మనం కట్ చేసామని చెప్పుకున్నాం. మనం ఈ విధంగా పేపర్ ఉంటుంది. పేపర్ ఈ విధంగా పేపర్ క్రోమటోగ్రఫీని తీసుకుని ఇక్కడ పెన్సిల్తో ఒక బేస్ లైన్ గీయాలి. పెన్సిల్తో లైన్ని గీసిన తర్వాత అది బేస్ లైన్ అంటాం. ఓకే, అది బేస్ లైన్. క్యాపిలరీ ట్యూబ్ అంటే లాంగ్గా ఉంటుంది, సైజ్ ఏమో బిగ్గా ఉంటుంది, అది చాలా సన్నగా ఉంటుంది క్యాపిలరీ ట్యూబ్. ఆ క్యాపిలరీ ట్యూబ్తో మనకిచ్చిన మిక్సర్ని తీసుకుని ఇక్కడ బేస్ లైన్ మీద ఒక స్పాట్ పెట్టాలి. ఈ స్పాట్లో 2 or 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్పాట్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 3 కాంపోనెంట్స్ని మనం సెపరేట్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా? ఒక పేపర్ని కట్ చేసిన పేపర్ని తీసుకున్నాం, పెన్సిల్తో బేస్ లైన్ గీసాం, బేస్ లైన్ మీద ఒక స్పాట్ పెట్టాం. ఆ స్పాట్ ఏంటి? మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్స్. అంటే 3 కాంపోనెంట్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఆ 3 కాంపోనెంట్స్ని సెపరేట్ చేయాలి పేపర్ క్రోమటోగ్రఫీ ద్వారా. ఏ విధంగా సెపరేట్ చేస్తామన్నది చూద్దాం.
ఇలా బేస్ లైన్ మీద 3 కాంపోనెంట్స్ మిక్స్ అయిపోయిన స్పాట్ పెట్టాం. నెక్స్ట్ ఒక బేకర్ తీసుకోమని చెప్పాను కదా, ఇలా ఒక బేకర్ తీసుకున్నాం, ఒక 1000 ml బేకర్ తీసుకున్నాం. ఈ బేకర్లో సాల్వెంట్ తీసుకుంటున్నాం, అది కూడా ఒక 2-3 ml మాత్రమే. ఇది సాల్వెంట్ తీసుకున్నాం. ఈ బేకర్లో ఉన్న సాల్వెంట్ ఏంటంటే మొబైల్ ఫేజ్. అది ఏంటది? మొబైల్ ఫేజ్. ఇక్కడ ఈ పేపర్ని తీసుకొచ్చి బేకర్లో పెట్టాలి. ఇలాగా పేపర్ని తీసుకొచ్చి బేకర్లో పెట్టాలి. పేపర్ని బేకర్లో పెట్టుతున్నప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, సాల్వెంట్కి పేపర్ టచ్ అవ్వాలి కానీ బేస్ లైన్ టచ్ అవ్వకూడదు. అందుకే బేస్ లైన్కి పేపర్ ఎండింగ్కి 2-3 సెంటీమీటర్స్ ఉంది ఈ విధంగా బేస్ లైన్ గీసుకోవాలి. అప్పుడు సాల్వెంట్ పేపర్కి టచ్ అవుద్ది, బేస్ లైన్ టచ్ అవ్వదు. బేస్ లైన్కి ఎందుకు టచ్ అవ్వకూడదు అని మీకు డౌట్ రావచ్చు. బేస్ లైన్కి సాల్వెంట్ టచ్ అయిందనుకోండి, ఇక్కడ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఈ కాంపోనెంట్స్ సాల్వెంట్లో మిక్స్ అయిపోద్ది. అప్పుడు సెపరేషన్ అనేది సరిగ్గా జరగదు. కాంపోనెంట్స్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా అక్కడ. ఇది సాల్వెంట్లో మిక్స్ అయిపోయిందనుకోండి, క్లారిటీ ఉండదు సెపరేషన్ అనేది. అందువల్ల సాల్వెంట్కి పేపర్ టచ్ అవ్వాలి, బేస్ లైన్ టచ్ అవ్వకూడదు. ఇలా బేస్ లైన్ టచ్ అవ్వకుండా పెట్టాలి. ఈ సాల్వెంట్ పేపర్ పెట్టాం. ఈ బేకర్ మీద, ఈ బేకర్ని పైన ఉంది కదా, ఇది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే కొంతసేపటికి సాల్వెంట్ ఇలాగ పేపర్ మీదుగా పైకి మూవ్ అవుతుంది. ఇలా పేపర్ మీదుగా పైకి మూవ్ అవుద్ది. పేపర్ అంతా మూవ్ చేయకూడదు, అంటే ఇక్కడ వరకు సాల్వెంట్ మూవ్ అవ్వకూడదు, ఇక్కడ వరకే మూవ్ అవ్వాలి. ఓకే, అర్థమవుతుందా? పేపర్ని తీసుకుని బేకర్లో పెట్టాం, సాల్వెంట్ అనేది పేపర్ పైకి మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతున్నప్పుడు బేస్ లైన్ మీద నుంచి ఇలా పైకి మూవ్ అవుతుంది. పేపర్ అంతా మూవ్ చేయకూడదు, ఓన్లీ ఇక్కడికి మాత్రమే సాల్వెంట్ మూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు మూవ్ అయిన తర్వాత పేపర్ని బేకర్లో నుంచి పైకి తీయాలి. తీసిన తర్వాత ఇది బేస్ లైన్ కదా, సాల్వెంట్ ఏమో ఇక్కడ వరకు మూవ్ అయింది. దీన్ని సాల్వెంట్ ఫ్రంట్ అంటాం. సాల్వెంట్ ఫ్రంట్ చూడండి, బేస్ లైన్, సాల్వెంట్ ఫ్రంట్ అంటే సాల్వెంట్ అక్కడ వరకు మూవ్ అయింది. ఇక్కడ ఈ కాంపోనెంట్స్ 3 కాంపోనెంట్స్ తీసుకున్నాం కదా, అది ఇక్కడ ఒక స్పాట్, ఇక్కడ ఒక స్పాట్, ఇక్కడ ఒక స్పాట్ ఫామ్ అవుతుంది. అంటే కాంపోనెంట్స్ ఆ విధంగా ఫామ్ అవుతాయి, ఆ విధంగా సెపరేట్ అవుతాయి. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న 3 కాంపోనెంట్స్ సాల్వెంట్ మూవ్ అయినసరికి ఈ విధంగా కనబడుద్ది. ఇది కూడా డైరెక్ట్గా కనబడదు, యూవీ లైట్లో చూడాలి. యూవీ లైట్లో చూస్తేనే స్పాట్స్, ఈ 3 స్పాట్స్ కనబడతాయి. ఓకే, ఈ విధంగా కాంపోనెంట్స్ని ఈ విధంగా పేపర్ క్రోమటోగ్రఫీలో సెపరేట్ చేస్తాం. ఇది అసైనింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ అంటాం. ఇది అసైనింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ. నెక్స్ట్ డిసైనింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ. డిసైనింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ. ఒకసారి చూడండి, అసైనింగ్ పేపర్ క్రోమటోగ్రఫీలో సాల్వెంట్ కింద నుంచి పైకి మూవ్ అయింది. ఓకే, కింద నుంచి పైకి మూవ్ అయింది అసైనింగ్లో. డిసైనింగ్లో సాల్వెంట్ పైనుంచి కిందకి మూవ్ అవుతుంది, అప్ టు డౌన్. ఈ విధంగా తీసుకున్నాం పేపర్ని. ఇక్కడ సాల్వెంట్ ట్యాంక్
ఒకటి ఉంచుతాం. సాల్వెంట్ ట్యాంక్ అంటుంది. సాల్వెంట్ ట్యాంక్, ఇదంతా సాల్వెంట్, ఇది బేస్ లైన్, ఇక్కడ స్పాట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ సాల్వెంట్ అప్ టు డౌన్ మూవ్ అవుతుంది. ఇలాగా అప్ టు డౌన్ మూవ్ అయిన వరకు, ఇక్కడ వరకు సాల్వెంట్ మూవ్ అయ్యాక మరలా సాల్వెంట్ నుంచి పేపర్ని సెపరేట్ చేయాలి. దీన్ని సాల్వెంట్ ఫ్రంట్ అంటాం. ఇప్పుడు యూవీ లైట్లో చూస్తే ఈ డాట్స్ ఎలా కనబడతాయి? ఇదేమో బేస్ లైన్, డాట్స్ 3 డాట్స్ అంటే 3 కాంపోనెంట్స్ ఆ విధంగా కనబడతాయి. అంటే అసెండింగ్కి రివర్స్ ఇది. అసెండింగ్ ఆర్డర్లో, అసెండింగ్ పేపర్ క్రోమటోగ్రఫీలో సాల్వెంట్ కింద నుంచి పైకి మూవ్ అవుతుంది. డిసెండింగ్లో సాల్వెంట్ పై నుంచి కిందకి మూవ్ అవుతుంది. అదవుతుందా? చూడండి, డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఇదేమో సాల్వెంట్ ట్యాంక్, ఇది బేస్ లైన్. ఇక్కడ యాంటీ సిఫాన్ రాడ్ అంటే దాన్ని పేపర్ని అటాచ్ చేయడానికి మాట, ట్యాంక్కి, సాల్వెంట్ ట్యాంక్కి, పేపర్కి అటాచ్ చేయడానికి యాంటీ సిఫాన్ రాడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ పేపర్ ఇవేంటివి? ఇక్కడ 4 కాంపోనెంట్స్ తీసుకున్నాం. ఈ 4 కాంపోనెంట్స్ సెపరేట్ అయిపోయినట్టు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, అంటే పేపర్ అప్ టు డౌన్ మూవ్ అవుతుంది, పైనుంచి కిందకి మూవ్ అవుతుంది. ఏంటి? సాల్వెంట్. ఆ విధంగా స్పాట్స్ అనేవి సెపరేట్ అవుతాయి. ఇది డిసెండింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ. డిసెండింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ. నెక్స్ట్ రేడియల్ పేపర్ క్రోమటోగ్రఫీ. రేడియల్ పేపర్ క్రోమటోగ్రఫీ. పేపర్ క్రోమటోగ్రఫీ. రేడియల్ పేపర్ క్రోమటోగ్రఫీలో పేపర్ని సర్క్యులర్గా కట్ చేస్తాం. ఈ విధంగా పేపర్ని సర్క్యులర్గా కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత 3 కాంపోనెంట్స్ మిక్స్ అయిపోయిన దాన్ని స్పాట్ ఇక్కడ పెడతాం. అంటే మిడిల్లో పెట్టాలి. పేపర్ సర్క్యులర్గా కట్ చేసి సెంటర్లో మిక్స్ అయిపోయిన మిక్సర్ని అలా స్పాట్ పెడతాం. పెట్టినప్పుడు ఇక్కడ మొబైల్ ఫేజ్ మూవ్ చేస్తాం. ఇక్కడ మొబైల్ ఫేజ్ మూవ్ చేస్తాం. అంటే ఇక్కడ సాల్వెంట్ 1 or 2 డ్రాప్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తున్నప్పుడు ఈ స్పాట్ అనేది సర్క్యులర్గానే వస్తుంది. ఎందుకని? పేపర్ని సర్క్యులర్గా కట్ చేస్తాం కాబట్టి సర్క్యులర్గానే వస్తుంది. ఇక్కడ ఈ 2 కనెక్ట్ అవుతాయి. అంటే ఏ విధంగా అంటే చూడండి, ఈ విధంగా. ఓకే, దీన్ని విక్ అంటాం. విక్ అంటాం. ఇది పేపర్ని సర్క్యులర్గా కట్ చేస్తాం, స్పాట్ పెట్టాం. శాంపుల్, ఇది స్పాట్ అన్నా శాంపుల్ అన్నా ఒకటే. శాంపుల్లో 3 కాంపోనెంట్స్ మిక్స్ అయిపోయి ఉంటాయి, లేదా 4 కాంపోనెంట్స్ మిక్స్ అయిపోయి ఉంటాయి. అది స్పాట్ అంటాం. అది దానికి స్టేషనరీ ఫేజ్ అంటాం పేపర్ని. మొబైల్ ఫేజ్ ఏంటంటే సాల్వెంట్ మూవ్ చేస్తున్నప్పుడు సర్క్యులర్గానే మూవ్ అవుతుంది. ఇలా చూడండి, సర్క్యులర్గా వస్తుంది. ఓకే, ఇవన్నీ ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని విక్ అంటాం. విక్. ఓకే, ఇది రేడియల్ పేపర్ క్రోమటోగ్రఫీ. 3 టైప్స్ అమ్మా: అసెండింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ, డిసెండింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ, రేడియల్ పేపర్ క్రోమటోగ్రఫీ. ఈ 3 టైప్స్లో ఏమైనా 2 అడగచ్చు ఎగ్జామ్లో. ఓకే, థ్యాంక్ యూ.